అశోక్ గారు నమస్తే అండి. నమస్తే. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అన్నారు. సార్. సరే ఎస్సీల మీద అంత ప్రేమ ఉంటే సార్. అంటే సాధారణంగా ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువ శాతం ఎస్సీ ఓట్ బ్యాంక్ని మోసం చేసో మాయ చేసో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ని వైసీపీ మళ్లించుకుని అధికారంలోకి వచ్చినటువంటి చరిత్ర ఉంది. ఇది గణాంకాలు చెప్తున్నాయి, మనమేమి ఉద్దేశపూర్వకంగా చెప్పేది కాదు. సో అలాంటి ఒక ఎస్సీని, ఒక దళితుడిని కిడ్నాప్ చేసి బంధించి కొట్టించి జగన్మోహన్ రెడ్డి ఆ పాత్ర లేకుండా, అతని సలహాలు సూచనలు లేకుండా ఆ పార్టీలో ఇంకా జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నాడు ఎవడో కూడా అది చేయడు. 100% ఆయన డైరెక్షన్ ఉంటేనే చేస్తారనేది చాలా స్పష్టంగా తెలుసు. సో అది కొట్టి తిట్టినందుకు దళిత యువకుడిని కొట్టి తిట్టి చిత్రహింస పెట్టి అంటే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, మైనారిటీ అనే దానికి అసలు ఇంకా విలువలు ఎక్కడున్నాయి? అంటే అంత ఒక దళిత యువకుడిని కొట్టి తిట్టిన అన్న వల్లభనేని వంశీ తరపున జగన్మోహన్ రెడ్డి ఈరోజు అరెస్ట్ని ఖండిస్తూ ఉన్నారు. వైసీపీ మొత్తం అంతా అరెస్ట్ని ఖండిస్తూ ఉన్నప్పుడు ఇంకా దానికి విలువ ఎక్కడ ఉంది? నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అనేవాళ్ళు కదా. సార్ మాట్లాడచ్చా? వినపడుతుందా సార్? రైట్ రైట్ కంటిన్యూ చేయండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వల్లభనేని వంశీ గారి రాజకీయ చరిత్ర ఒకసారి గమనిస్తే అతనికి మొట్టమొదటిసారిగా 2014లో రాజకీయ భిక్ష పెట్టి అతన్ని ఎమ్మెల్యేగా గెలిపించిన పార్టీ ఏది? టీడీపీ. అలాగే 2019లో అతను టీడీపీ పార్టీ ద్వారానే గెలిచాడు. అతని స్వలాభం కోసం, అతని రాజకీయ ప్రయోజనాల కోసం భవిష్యత్తులో అతను చేసినటువంటి కొన్ని నీచమైనటువంటి నోటు దూర్సనొచ్చు అతని చర్యలు గమనిస్తే చర్యకు ప్రతి చర్య అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇది నేను ఒక ఉద్దేశపూర్వకంగానో కక్షపూరితంగానో చేసిన అరెస్ట్గా నేను భావించడం లేదు. ఎందుకంటే యావత్ తెలుగు ప్రజలందరూ కూడా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఎన్టీ రామారావు గారిని ఓన్ చేసుకున్నారు సార్, ప్రపంచవ్యాప్తంగా కూడా. సో ఆయన కుమార్తె అయినటువంటి నారా భువనేశ్వర్ గారిని అసెంబ్లీ వేదికగా వీళ్ళు మాట్లాడిన మాటలు చూస్తుంటే ఆమె క్యారెక్టర్ అసాసినేట్ చేయడము, ఆమె పుట్టుక పూర్వత్వాల గురించి మాట్లాడటము, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా, మహిళలు, యావత్తు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా చిత్తరించుకునే పరిస్థితి దాపరించింది సార్. సో అతను ఆ విధంగా చేయడమే కాకుండా ఎవరైతే ఈ గన్నవరం ఆఫీసులో దాడి ఘటనలో ఆ కంప్యూటర్ ఆపరేటర్ ఆ పర్సన్ని కిడ్నాప్ చేయడం, ఇది ఒక అఫెన్సిబుల్ క్రైమ్గా కోర్టు కానీ పోలీసు వారు కానీ గుర్తిస్తారే కానీ ఇది ఒక కుట్రపూరితమైనటువంటి అరెస్ట్గా భావించారు సార్. అతను ఒక దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఏదో ఒక ఆఫీసులో తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తుంటే ఆ కార్యాలయం మీద మీరు దాడి చేసి అనంతరం అతన్ని బెదిరించి అతన్ని భయపెట్టి ఎక్కడో విశాఖకో లేదా సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లి కొట్టి మళ్ళీ అతని దగ్గర తప్పుడు వాంగ్మూలం ఇప్పించడం కూడా, ఇవన్నీ కూడా అఫెన్సిబుల్ క్రైమ్స్ సార్. సో ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని ఎవరు కూడా ఉపేక్షించరు. గతంలో వైసీపీ ప్రభుత్వము 150 స్థానాలతో భారీ మెజారిటీతో గెలిచినప్పటికీ వాళ్ళు ఈ రోజు ఎందుకు ఈ స్థాయిలో రాజకీయ పతనానికి దిగజారిపోయడానికి కారణం, జనాలకి ఇప్పుడున్నటువంటి సమాజంలో ఎవరు కూడా ఉచిత పథకాలు కానీ వాళ్ళకు 100 కోట్లు కానీ ఉచిత పథకాల రూపంలో అందించినప్పటికీ వాళ్ళు ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లో భావించారు సార్ గత ప్రభుత్వంలో. మా ఆస్తులు భద్రంగా ఉన్నాయా లేదా, మా పిల్లలు భద్రంగా ఉన్నారా లేదా, మా భూములు భద్రంగా ఉన్నాయా లేదా, మేము ఈ ప్రభుత్వంలో ఏదైనా ఒక ప్రభుత్వ కార్యాలయానికి వెళితే మేము లంచం ఇవ్వకుండా పని చేసుకోగలుగుతామా లేదా, మన ప్రభుత్వ పథకాలు మనకు సకాలంలో అందుతున్నాయా లేదా, ఇవన్నీ ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లో ప్రజలు భయాందోళనకు గురయ్యారు సార్. అందులో భాగంగానే ఈ 11 స్థానాలకు వాళ్ళు పరిమితం అయ్యారంటే ఇదే కారణం అండి. ఇప్పుడు గతంలో మన కొడాల నాని గారు కానివ్వండి, మన బోరుగడ్డ అనిల్ కానివ్వండి, శ్రీరెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు కానీ వాళ్ళ చర్యలన్నింటినీ కూడా గమనిస్తే ఎవరు కూడా హర్షించే పరిస్థితిలో లేరు సార్. దీన్ని ఏ రాజకీయ పార్టీ కూడా సమర్థించకూడదు. కాబట్టి దయచేసి కూడా అందరూ హుందాగా వ్యవహరించాలి సార్. రాజకీయాల్లో సిద్ధాంతపరంగా
పోరాడడంలో తప్పు లేదు, విభేదించడంలో తప్పు లేదు. అంతేకాకుండా వ్యక్తిగత దూషణలకు దిగడము, సోషల్ మీడియా వేదికగా వాళ్ళ మహిళల్ని కించపరిచేలా ప్రవర్తించడం కూడా ఇవి మంచి పరిణామం కాదు సార్. అలాగే ఇప్పుడు ఈ అరెస్ట్ ఏదైతే వల్లభనేని వంశీ అరెస్ట్ ఏదైతే ఉందో అది పూర్తిగా కక్షపూరిత చర్యగా నేను భావించడం లేదు. ఎవరైతే ఆ ఎస్సీ దళితుడిని అంత దారుణంగా అంటే చెప్పుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది సార్. అతన్ని భౌతికంగా అతన్ని రైట్. అలా దాడి చేయడం అనేది భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను. అతని చట్ట ప్రకారం శిక్షించడం రైట్. కూడా హర్షణీయంగా నేను అశోక్ గారు సార్. క్లుప్తంగా చెప్పండి, కృష్ణాంజలి గారితో కన్క్లూషన్కి వద్దాము. మొత్తం మీద చూస్తే కనుక కూటమి ప్రభుత్వం ముందు కృష్ణాంజలి గారు పెట్టింది 3 పార్టీల నుంచి కూడా చాలా స్పష్టంగా అడుగుతున్నాము. కూటమి ప్రభుత్వం ముందు కృష్ణాంజలి గారు పెట్టింది ఒక సవాలు. ఎందుకంటే ఓ బోరగడ్డ అనిల్ అనే వ్యక్తిత్వ హననం చేస్తూ మహిళలను దుర్భాషలాడుతూ తలకాయలు తీసేస్తానని చెప్పి అంటాం, బెడ్రూముల్లోకి వచ్చేస్తా అని చెప్పని పదాలకి ఏదైతే ఏ విధంగా అయితే అతను ఈరోజు శిక్షించి జైల్లో పెట్టారో, ఏ విధంగా అయితే అతని మీద పీటీ వారెంట్స్ పడ్డాయో, అదే అంశంలో వల్లభనేని వంశీ మీద చర్యలు ఉండబోతున్నాయా? ఉండాలి. భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలనుకున్న మహిళలకు కానీ, యువతకు కానీ, పారిశ్రామికవేత్తలకు కానీ, విద్యావేత్తలకు కానీ ఒక భరోసా కల్పించాలి. అంటే ఖచ్చితంగా ఇలాంటి వారికి కఠినమైన శిక్షలు అమలు చేయాలి సార్. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీలైనా సరే ఆ రాజకీయ పార్టీల్లో నాయకులు మాట్లాడుతున్న భాష హుందాతనంగా ఉండాలి.